వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ ఆర్టీసీలో ఆగని అగచాట్లు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి కుమార్ గారు గోదావరి ఖని నుండి సిద్ధంగా ఉన్నారు. అయితే ఒక డ్రైవర్ చేసింది తప్పేంటంటే ఒక మనిషి తాగి వస్తున్న సమయంలో అతనికి యాక్సిడెంట్ అయి ఆ మనిషి చనిపోయాడు. ఆ చనిపోయినందుకు అక్కడ తాగి ఉన్నందుకే అతనికి కోర్టులో కేసు ఉండగా కూడా సక్సెస్ చేశారు. ఆ కుటుంబానికి సంబంధించిన ఒక ఆర్టీసీ కార్మికుని ఆ డ్రైవర్ను విధుల నుంచి తొలగించినందుకు ఆ కుటుంబం ఎంత సంక్షోభంలో ఉందో అదే విషయంపై మాట్లాడడానికి కుమార్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు గోదావరి నుండి. ఆ విషయానికన్నా ముందు మన ఒకసారి ఒక మిత్రుడు ఆర్టీసీకి సంబంధించిన కె నాగరాజు గారు ఖమ్మం జిల్లా నుంచి వెళ్ళి మనకు ఒక విజువల్స్ పంపించారు డ్రైవర్ అయినటువంటి. ఆ ఒక చూసినాక కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. ప్లీజ్ పీసీఆర్ ప్లే దట్ బైట్. ఖమ్మం డిస్టిక్ కల్లూరు అండి, మా సొంతూరు కల్లూరు. సత్తుపల్లి డిపోలో నేను డ్యూటీ చేస్తుండగా యాక్సిడెంట్ రిమూవల్ సర్వీస్ నాది. 2012లో అపాయింట్మెంట్ అయ్యాను. 2014లో రెగ్యులర్ అయింది, పర్మనెంట్ అయింది. 2017లో జూన్లో యాక్సిడెంట్ జరిగింది. సత్తుపల్లి నుంచి బిహెచ్ఎల్ డ్యూటీకి వెళ్తుండగా హైదరాబాద్ దగ్గర రామోజీ ఫిల్మ్ సిటీ ముందు లారీ సడన్ బ్రేక్ వేయటం వల్ల ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున 4:30కి వెళ్తూ సడన్గా ఆపాడు లారీ, ఓవర్లోడ్ బండి. దానివల్ల బస్సు వెనక భాగంలో లారీకి యాక్సిడెంట్ జరిగింది. ఇదిలో భాగంగా బస్సులో ఉన్న ప్యాసింజర్ ఒక ఓల్డ్ మ్యాన్, 90 years ముసలాయన, బస్సులో కూర్చున్న ఆయన సడన్గా సీటుకు సడన్ బ్రేక్ కొట్టడం వల్ల తగిలి 20 రోజుల తర్వాత చనిపోయిందని నా సర్వీసు సస్పెండ్ రిమూవల్ కూడా చేశారు. బస్సులో ఉన్న ప్యాసింజర్ చనిపోయాడు తప్ప బయట వ్యక్తి కాదు చనిపోయింది. నా సర్వీస్లో చాలా లాంగ్ సర్వీస్ చేశాను. 5 సంవత్సరాలు కూడా ఆర్టీసీలో 2012 నుంచి 2017 వరకు 5 సంవత్సరాలు కూడా అన్ని లాంగ్ సర్వీస్లే చేశాను. ఎక్కడ కూడా ఎలాంటి రిమార్క్ లేదు. ఫర్దర్గా ఇంతకుముందు కూడా టిమ్ కేసు కానివ్వండి, లేకపోతే కలెక్టెడ్ కేసు కానివ్వండి, లగేజ్ కేసు కానివ్వండి, యాక్సిడెంట్ కేసు ఎలాంటి కేసు లేదు. ఫస్ట్ టైం యాక్సిడెంట్ కేసు ఒకే ఒక కేసు. నా లైసెన్స్ 24 సంవత్సరాల సర్వీస్లో నేను డ్రైవర్ అని కానించి లారీ సర్వీస్లో కూడా ఇంతవరకు ఎలాంటి యాక్సిడెంట్ లేదు. నా లైసెన్స్ మీద ముద్ర లేదు. ఫస్ట్ టైం జరిగింది. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. నా లైసెన్స్ మీద ఉన్న చిప్ ఉంది, పెట్టి చూసుకోండి. ఇంతవరకు ఎలాంటి కేసు లేదు. ఒక ఉన్నతమైన ఆఫీసర్లతో సెలెక్టింగ్ నుంచే మేము డ్రైవింగ్ నైపుణ్యత కలిగే వచ్చాము. ఆనాడు ఎంతోమంది డ్రైవింగ్ ఫీల్డ్ బస్సు డ్రైవింగ్ టెస్టింగ్లో పాస్ చేసిన తర్వాత మేము ఉద్యోగంలోకి వచ్చాం. కానీ అల్లాటప్పగా ఏమంటే లారీ క్లీనర్గా వచ్చి డ్యూటీలు ఎక్కలేదు. అన్ని ఫర్దర్ మెడికల్ అన్ని చెకప్లు చేసిన తర్వాతనే ఉద్యోగాలు వచ్చాయి, పర్మనెంట్ అయ్యాయి. చిన్న యాక్సిడెంట్, ఒకే ఒక యాక్సిడెంట్ కారణంతో పక్కకు తీశారు. దానివల్ల నా కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందులు, చాలా భారంగా ఉంది. పిల్లలు ఫీజు కట్టలేకపోతున్నాను. పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, చదువులు పెరిగిపోయాయి. మా ఆవిడికి కూడా రీసెంట్గా 1 year, 1 సంవత్సరం అయిపోయింది. బాగా ఆలోచించి ఉద్యోగం రాదేమన్న భయంతో ఆలోచనలో పడి బ్రెయిన్కి